బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. అచ్చం బేబీ సినిమాను తలపించే ప్రేమ ఓ కథ కుటుంబంలో విషాదాన్ని నింపింది. బేబీ సినిమాలో ఇద్దరితో ప్రేమ నడిపినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలానికి చెందిన యువకుడితో వరంగల్లో బీటెక్ చదువుతూ మరో యువకుడితో ఓ యువతి నడిపిన ప్రేమ వ్యాపారం ఓ యువకుడు నిండు ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలానికి చెందిన యువతి అదే ప్రాంతానికి చెందిన వినోద్తో 10వ తరగతి నుండి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. 5 ఏళ్ల పాటు ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా జీవించారు. ఈ క్రమంలో యువతి ఇంటర్ పూర్తి చేసుకుని వరంగల్లో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతుండగా మరో యువకుడితో ప్రేమలో పడింది. వీరి ఇరువురు మధ్య సాగిన వాట్సాప్ చాటింగ్ మొదట ప్రేమించిన వినోద్కు తెలవడంతో అనుమానంతో యువతిని నిలదీశాడు. దీంతో వినోద్ను అడ్డుకోవాలని భావించిన యువతి వినోద్ తలను వేధిస్తున్నాడని తన కుటుంబ సభ్యులకు తెలిపింది. దాంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వినోద్ కు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ తన ప్రేమ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరడం, పోలీసులు తనను చితకబాడడం, కుటుంబ సభ్యులు తలదించుకోవడం చూడలేకపోయిన వినోద్ ఏం చేయాలో తెలియక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు వినోద్ రాసిన లేఖ కంటతడి పెట్టిస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. అచ్చం బేబీ సినిమాను తలపించే ఓ ప్రేమ కథ కుటుంబంలో విషాదాన్ని నింపింది. బేబీ సినిమాలో ఇద్దరితో ప్రేమ నడిపినట్లు భద్రాద్రి కొత్తగూడెం నందు మండలానికి చెందిన యువకుడితో వరంగల్లో బీటెక్ చదువుతూ మరో యువకుడితో నడిపిన ప్రేమ వ్యవహారం ఓ యువకుడి నిండు ప్రాణాలు కోల్పోయేలా చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. రైట్ వరుణ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం చెందినటువంటి ఓ యువతి ఇద్దరు యువకులతో ప్రేమాయామం కొనసాగించిన నేపథ్యంలో ఒక ప్రాణం బలైపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాదాపు ఇంటర్మీడియట్ నుంచి 10వ తరగతి ఇంటర్మీడియట్ బీటెక్ వరకు ప్రేమాయణం కొనసాగించిన యువతి వరుసకు మేనమామ అయ్యేటువంటి ఓ యువకుడితో ప్రేమాయణం కొనసాగించి చివరకు మరో యువకుడితో ప్రేమలో పడి ఇద్దరిని ప్రేమ కొనసాగించినటువంటి యువతి ఓ యువకుడు అనుమానంతో అపోహతో ఈరోజు యువతి ప్రేమను దూరం అయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇల్లందు మండలం పోలారం గ్రామంలో చోటు చేసుకుంది. ప్రధానంగా ఇందులో ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కలిసి చదువుకున్నటువంటి విద్యార్థినులు అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయాక బీటెక్ వరంగల్ కాలేజీలో చేరినటువంటి ఓ యువతి అదే కాలేజీలో చదువుతున్నటువంటి మరో యువకుడితో ప్రేమాయణం కొనసాగించినటువంటి నేపథ్యంలో మహబూబాబాద్ లో కలెక్టరేట్ లో అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తున్నటువంటి వినోద్ అనే యువకుడు ప్రేమ వ్యవహారం తెలుసుకొని ప్రియురాల్ని ప్రశ్నించినందుకు ఆ యువకుడిని అడుతొలగించుకునేందుకోసం పెద్ద ఎత్తున ప్లాన్ చేసి తనను వేధిస్తున్నాడని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కలిసి మహబూబాబాద్ సిఐకే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినంత యువకుడిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి సిఐ యొక్క వేధింపులు, మరోపక్క ప్రియురాలు దూరం, మరోవైపు గ్రామంలో గాని చుట్టుపక్కల గాని స్నేహితుల మధ్య తన తోటి కొలీగ్స్ మధ్య అవమానాన్ని భరించినటువంటి వినోద్ అనే యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కనబడతా ఉంది. గత 10 రోజులుగా చికిత్స పొందుతూ నిన్న మృతి చెందినటువంటి యువకుడి యొక్క ఉదాంతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కలిసివేస్తా ఉంది. ప్రధానంగా ఇక్కడ బేబీ సినిమాలో ప్రేమ ఏ రకంగా అయితే కొనసాగిందో అదే వ్యవహారం నడిపినటువంటి నేపథ్యంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఈరోజు తల్లిదండ్రులు, బంధువులు, ప్రజా సంఘాలు యువకుడికి న్యాయం చేయాలి, ఆ సిఐని యువతి తల్లిదండ్రులు కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆందోళన చేస్తున్న సంఘటన కనబడతా ఉంది. సిపిఐఎంఎల్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆవునూరి మధు నేతృత్వం జరిగినటువంటి ఆందోళన తీవ్రమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వం యొక్క విధానాన్ని ఎండగట్టారు. తక్షణం ఆ యువకుడికి 50 లక్షల రూపాయలు ఎక్స్కేస్ ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగించారు. వరుణ్, ఉపేంద్ర, ఆ యువకుడికి పోలీసులు సిఐ ఏ విధంగా కౌన్సిలింగ్ ఇచ్చారు, అదేవిధంగా తను అవమానించారని తెలుస్తుంది, ఏ విధంగా అవమానించారు? రైట్ వరుణ్, గత 5 ఏళ్లుగా కొనసాగినటువంటి ఈ ప్రేమకు సంబంధించి ప్రేమ వ్యవహారంలో ఇద్దరు యువకులతో ప్రేమాయణం వస్తున్న నేపథ్యంలో మనస్తాపం చెందినటువంటి ఇద్దరు కూడా ఒకరిని తొలగించుకోవాలని కోరినటువంటి యువతి మొదటి ప్రేమికును దూరం పెట్టుకోవాలని చూసింది. ఈ నేపథ్యంలో వినోద్ అనేటువంటి యువకుడిని తొలగించుకోవాలని చెప్పేసి అనుకున్నటువంటి ఆ యువతి తనను
వేధిస్తా ఉన్నాడు, సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా తండ్రితోటి కుటుంబ సభ్యులతోటి ఆ యువతి తన యొక్క ఇబ్బందుల్ని చెప్పుకోవడం జరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం ఫలితంగా యువకుడిని ఒక రోజంతా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి అతన్ని తీవ్ర స్థాయిలో కౌన్సిలింగ్ చేసినట్టుగా సిఐ చెప్తా ఉన్నాడు. కానీ తల్లిదండ్రులు మాత్రం మా కుమారుణ్ణి తీవ్ర స్థాయిలో వేధించి చిత్రహింసలు చేశారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఒకనొక సందర్భంలో తల్లిదండ్రులు సిఐ వేధింపుల వల్లనే చనిపోయిందని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో యువకుడి యొక్క సెల్ ఫోన్లు ఇతర అన్ని పరిశీలించినటువంటి నేపథ్యంలో యువతి పాత్రను కూడా గుర్తించి యువతి తల్లిదండ్రులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు తల్లిదండ్రులు ముందుకొచ్చారు. కానీ ఇక్కడ సిఐ వేధింపుల తల్లిదండ్రుల వేధింపుల ఏదేమైనా సరే ఒక యువకుడు నిండు ప్రాణాన్ని, ఒక ఉద్యోగి నిండు ప్రాణాన్ని కోల్పోయిందని చెప్పేసి, ఒక కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. వరుణ్. Thank you, Upinder, for the updates.